నో కికో, చూస్తావేంటి? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. జిగ్జాగ్ గా వెళ్ళు సూపర్ స్పీడో. ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? భయపడకండి, ఈ అడవిలో ఏ మృగం మనల్ని అటాక్ చేయదు. అరే అది కాదయ్యా, నేను భయపడింది జంతువుల గురించి కాదు. మరి ఇంకేమిటి? మాస్టర్ ఫోర్డును తలుచుకునే. అతను జంతువుల కంటే చాలా డేంజరస్. అరే మాస్టర్ ఫోర్డు పేరు అనుకున్నావా లేదో అంతలోనే వచ్చేసాడు. అటాక్! ఓరి నాయనో, ఇవాళ ఒక్క రోజులో ఎన్ని మొక్కల్ని నాటామో చూసారా? ఇప్పుడు ముందు నేనేమైనా తింటాను. ఇంకా ఎక్కువ మొక్కల్ని నాటాలి. ఈ రోజు మనం ఎక్కువ మొక్కల్ని నాటి సెలబ్రేట్ చేసుకుందాం. దాన్ని 3 పదాలు చెప్పాలంటే వరల్డ్ ప్లాంట్ డే. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడంతా ఎక్కువగా చెట్లని నరుకుతున్నారు. అలా చూస్తే మన సంవత్సరంలో ఒక్క రోజు కాదు, ప్రతి వారం మన మొక్కల్ని నాటాల్సి వస్తుంది. వరల్డ్ ట్రీ డేని సెలబ్రేట్ చేయాలి, ఎందుకంటే ప్లాంట్సే మన బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మనలాగా. ఈ విషయాన్ని ఒకే మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్. గైస్, నేను కూడా మీతో ఉన్నాను, నన్ను మర్చిపోకండి. తప్పకుండా సూపర్ స్పీడో, మేమెలా నిన్ను మర్చిపోతాం? ఏమైంది టెంపో అన్నా? ఇప్పుడు ఎందుకని మీరు ఒక చిన్న పిల్లాళ్లాగా ఏడుస్తూ ఉన్నారు? అదేమీ లేదు మేయర్ గారు, వీళ్ళ మధ్య ఉన్న ఈ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ని చూసిన వెంటనే నేను కొంచెం ఎమోషన్ అయిపోయాను. ఇదిగో చూడండి టెంపో అన్నా, ఇలా రండి, నేను మీకు చెబుతాను. ఈ చోట్లో మీరు కన్నీరు కారిస్తే అది ఈ చెట్లకు నీళ్లు దొరికినట్టుగా ఉంటుంది. అంతే, ఇక్కడ మనం చాలా ప్లాంట్స్ ని నాటేశాం. ఇప్పుడు మనం గార్డెన్ కి అటువైపు వెళ్లి మొక్కల్ని నాటుదాం. ఎండ ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మనం ఎందుకని క్యాండిల్స్ వెలిగించాలి? ఎందుకని టార్చ్ లైట్ వెయ్యాలి? అద్భుతం సార్, మీరు భలే చెప్పారు. వెంటనే దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. డిటెక్టివ్ జూనియర్ అంకుల్, ముందు ఆయన చెప్పిన దానికి ఏంటి అర్థం? చెప్పండి సార్, ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక రహస్యమైన ఇన్ఫర్మేషన్ అందిందట. మన సన్ సిటీకి దగ్గరలో ఉన్న అడవిలో అక్కడ ఎవరో దాగుండి చెట్లను నరికి తీసుకువెళ్తున్నారని విన్నారట. దీన్ని 2 పదాలు చెప్పాలంటే వెరీ రాంగ్. ఏమిటి ఏమన్నావు? మనం ఇక్కడ ఎన్నో చెట్లు చామలు పెంచుతూ ఉన్నాం, ఎవరో అడవిలో చెట్టలు కొడుతూ ఉన్నారా? బాధగా ఉంది. దయచేసి చెట్లను కొట్టకుండా కాపాడండి. డోంట్ వరీ మేయర్ అంకుల్, కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు అలా ఏం జరగదు. శబాష్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సూపర్ స్పీడో వెంటనే అడవికి వెళ్ళి ఆ చెట్లను కొట్టే వాళ్లకు బుద్ధి చెప్పి రండి. మేయర్ గారు, వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, మన అందరం కలిసే వెళదాం. ఏమిటి ఆ దట్టమైన అడవిలోక? మీరేమి భయపడకండి, మన అందరం వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకుందాం. ఏమంటారు? రండి వెళదాం.
అయ్యయ్యో, ఆ పొద లోపల సింహం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో చూడండి మేయర్ గారు, డోంట్ వర్రీ. నేను కనుక ఈ స్పానర్ ను విసిరానే అనుకోండి, సింహం తోక ముడుచుకుని పారిపోతుంది కదా. ఒక్క నిమిషం టెంపో అన్నా, అలా చెయ్యొద్దు. మనం ఇక్కడున్న ఏ యానిమల్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఓయ్ నాయనో, హఠాత్తుగా సింహం ఇక్కడ వచ్చేస్తే నా దగ్గర ఇది తిండానని చెప్పిందంటే అప్పుడు నేను తినడానికి ఏముంటుందో చెప్పండి. మేయర్ గారు, మీరు అనవసరంగా భయపడ్డారు. అక్కడ ఉన్నది సింహం కాదు, కుందేలు, అడవి కుందేలు. ఇలా చూడండి, నేను ఏ సింహానికి భయపడను. ఒక విషయం తెలుసా, ఒక కాలంలో నేను సింహంతో పోరాడి దాన్ని చిత్తు చేశాను. ఆ తరువాత ఆ సింహం దెబ్బతిన్న పిల్లిలాగా పారిపోయింది. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఎందుకు ఇలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద స్ట్రాబెర్రీలు వచ్చి పడుతాయి. మేయర్ అంకుల్, ఈ స్ట్రాబెర్రీస్ అన్ని పుల్లగా ఉన్నాయి. మరొకసారి చెప్పినప్పుడు మంచి స్ట్రాబెర్రీస్ చెప్పండి. ఇలా చూడు బాబు, ఈ దట్టమైన అడవిలోకి వచ్చి కూడా మేయర్ గారు అబద్ధాలు చెప్పడం మాత్రం అసలు మారడం లేదు. నాకెందుకు ఆ చోట్లో మళ్ళీ కుందేలు ఉందనిపిస్తోంది. నేను వెళ్ళి దాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఆ కుందేల్ని చెవులు పట్టుకుని ఎలా తీసుకొస్తానో మాత్రం చూడండి. మేయర్ గారు వచ్చేయండి. ఉప్పుని నిప్పుల్లో వేస్తే చట్పటన్ సౌండ్ వస్తుంది. గొప్ప డిటెక్టివ్ లో ఎవరంటే నా పేరే చట్పటన్ వినిపిస్తుంది. ఎలా ఉంది? అయ్యయ్యో, ఇతను నోరు తెచ్చి మాట్లాడకుండా అటాక్ చేస్తున్నాడే. ఇతని మాస్టర్ ఫోర్డ్ అనుకుంటాను. ఇతని అతనంటే చాలా ప్రమాదకరమైన వాడు. ఇతని గురించి నేను విన్నాను. హలో బాస్, కికో, ఫాస్టర్, పోడో గొడవ పడుతూ ఉన్నారు. ఓకే, ఇదే సరైన అవకాశం. మొత్తం ట్రక్స్ అన్నిటిని అడవిలోకి తీసుకొచ్చేయండి. కానీ బాస్, ఫాస్టర్ పోడో కికోని బంతాడుకుంటున్నాడు. ఒకవేళ అతను మన ట్రక్స్ మీద కూడా అటాక్ చేశాడు అంటే? ఇంకో సూపర్ స్పీడో ఉన్నంత వరకు ఏమీ జరగదు. అందుకే నేను డిటెక్టివ్ జాసూస్ జట్పట్ కి కలప దొంగల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ వినగానే కికో ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు. ఆ తర్వాత మన పని తేలిగ్గా పూర్తయిపోతుంది. ఓకే బాస్, నేను ట్రక్స్ అన్ని పంపించేస్తాను. సేవ్ ట్రీస్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రక్స్ అయి ఉండాలి. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి వాడిని పట్టుకోవాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 121. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 121.
సూపర్ స్పీడ్ వాడు ఆ ట్రక్ ని విరగొట్టేస్తాడనుకుంటాను. ఆ ట్రక్ ని కాపాడడం కోసం ఫార్ములా నెంబర్ 175 ని అప్లై చేయగలవా? వై నాట్ బ్రో, ఇప్పుడే చేస్తాను. అప్లైయింగ్ ఫార్ములా 175. నో కికో, చూస్తావేంటి? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. జిగ్జాగ్ గా వెళ్ళు సూపర్ స్పీడ్. కికో, హెవీ డ్యామేజ్ అయినట్టుంది. ఆటో రిపేర్ కి కొంచెం టైం పడుతుంది. ఆల్ రైట్ సూపర్ స్పీడ్, అంతవరకు వాడిని నేను డీల్ చేస్తాను. కానీ కికో, నువ్వు ఒక్కడివే ఒంటరిగా వీడితో ఎలా ఫైట్ చేస్తావు? సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 97. ఓకే కికో. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను ఆ స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిందే. ఈ అడవిలో చెట్లను నరుకుని తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ అడవిలో చెట్లు నరుక్కుని తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. అంటే మీరు చెట్లని నరకడం కోసం రాలేదా? లేదు, చెట్లు నరుకు తీసుకువెళ్లే వాళ్ళని చెట్లు నరకకుండా నేను అడ్డుకుంటాను. అంటే ఇక్కడ చెట్లు నరికి తీసుకెళ్లే వాళ్ళకి నువ్వేమీ సహాయం చేయడం లేదా? నేను సూపర్ స్పీడ్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ చెట్లని నరకడాన్ని ఆపడానికి వచ్చాం. అవును, మీరు చెప్పే దాను ఎవరు? దాను అన్న పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అప్పుడప్పుడు మనుషులను పంపించి ఇక్కడున్న చెట్లు నరుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతకు ముందు కొన్ని ట్రక్స్ వెళ్ళాయి కదా, వాటన్నింటిలోనూ సేవ్ ట్రీస్ అని రాసుంటాయి. అవన్నీ దాను ట్రక్సే. అయితే దాను అందరిని మోసం చేయడం కోసమే అలా ట్రక్స్ మీద రాసి పెట్టాడన్నమాట. అవును, ఇన్నాళ్ళు వాళ్ళ అడవిలోకి రాకుండా నేను అడ్డుకుంటూ ఉన్నాను. కానీ ఈ రోజు ఎలాగో వాళ్ళ అడవిలోకి ప్రవేశించారు. ఓ నో, ఇది చాలా పెద్ద సమస్య అనుకుంటాను. కానీ దిగులు పడకండి, దాను చేసే తప్పుని మనం అందరూ కలిసి అడ్డుకుందాం. ఎస్, అలా అయితే మన ముగ్గురం ఒకటిగా కలిసి ఒకే టీమ్ గా పోరాడి గెలుద్దాం. సరే రండి, మనం వెళ్ళి ఆ దాను ఎక్కడున్నాడో కనిపెడదాం. ఇలా చూడండి బాస్, మనం ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి. పాస్టర్ పూడో గురించిన నిజం కికోకి తెలిసిపోయింది. ఇప్పుడు కికో, సూపర్ స్పీడో ఇంకా పాస్టర్ పూడో అందరూ కలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని రానివ్వు, వాళ్ళు నన్నేమీ చేయలేరు. నేను వాళ్ళంతా చూస్తాను. ఇప్పుడు నా దగ్గర చాలా గొప్ప దళం ఉంది. దాంతో నేను ప్రపంచంలో ఎలాంటి దాడినైనా సరే తేలిగ్గా ఎదుర్కోగలను. ఇక అడవిలో చెట్లన్నీ నరికేసి అమ్ముకుంటాను. దాంతో బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను. నన్ను ఎవరు అడ్డుకుంటారో అది చూస్తాను. ఈ దానువు ఓ గొప్ప దానవుడు. నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. ఇలాంటి దట్టమైన అడవిలో దాను ఎక్కడున్నాడో మనం ఎలా కనిపెట్టగలం? అలా చూడండి, అదంతా ఆ ట్రక్స్ టైర్ మార్క్సే. సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 35. ఆ టైర్ మార్క్స్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 35. ఇకో సూపర్ స్పీడో, ఫాస్టర్ ఫోడు. మిమ్మల్ని అందరినీ ఓడించాలని నా మనసు నాకు చెప్తోంది. ఇలా చూడండి, మీరు చెట్లని నరికి తీసుకువెళ్ళి అమ్మడం చాలా పెద్ద తప్పు. మీరు చేసిన తప్పుని ఒప్పుకుని సరిదిద్దుకోండి. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? అలా అయితే మేము ఫైట్ ఫర్ రైట్ చేస్తాం. మాతో ఎవరొచ్చారు ఇప్పుడు నువ్వు చూసావా లేదా? ఈ దాను ఓ గొప్ప దానవుడు.
నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. నా దగ్గర ఒక అపురూపమైన శక్తి ఉంది. దాన్ని నువ్వే కాదు, ఈ లోకంలో ఎవరూ ఎదిరించలేరు. ఇదిగో చూడు. ఇవే దాను రోబోటిక్ రోబోట్స్. ఇవి మిమ్మల్ని అటాక్ చేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేసేస్తాయి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 45. ఎస్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 45. అడవికి రాజుగా ఎప్పుడు ఉండేది సింహం. ఇప్పుడు సూపర్ స్పీడో రోబోట్స్ పని పడతాడు చూడండి. ఇవన్నీ మళ్ళీ ఒకటిగా అతుక్కుపోయాయి. ఇదే నా రోబోట్స్ లో ఉన్న గొప్ప ప్రత్యేకత. మీరు వాటిని ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినా సరే అవన్నీ మళ్ళీ అతుక్కుని మామూలైపోతాయి. మీలాంటి వాళ్ళు అటాక్ చేయడం వల్ల నా రోబోటిక్ దానవులకి ఏమీ జరగదు. కానీ ఇప్పుడు చూడండి, వీలైతే వీటి అటాక్ నుంచి మీరు తప్పించుకోండి. ఈ దానవుడి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు పిల్లుల్లా తోకలు ముడుచుకుని ఇక్కడి నుంచి పారిపోవాలి. కుదరదు దాను. రాంగ్ ని చూసి ఎప్పుడు రైట్ భయపడి పారిపోదు, ఎందుకంటే ఫైట్ చేస్తుంది. సంతోషం. నీకు ఫైట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఫైట్ చేయి. వాటితో తలపడడం చాలా కష్టంగా ఉంది. కికో, త్వరగా వీటిని ఏదైనా చేయడానికి ఒక మార్గాన్ని ఆలోచించు, లేదంటే ఇవన్నీ కలిసి మనల్ని ఒక ఆట ఆడుకుంటాయి. దానికి ఒక దారుంది. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 32. నాకు ఏమీ అర్థం కావడం లేదు కిక్కో. మనం ఈ రోబోట్స్ ని అంతం చేయాలంటే కలిసి కాదు, విడివిడిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి మనం వేరేలా అటాక్ చేద్దాం. నువ్వు అవసరమైతే ఎన్ని ప్లాన్స్ అయినా వేసుకో, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నా రోబోటిక్ దానవుల్ని అటాక్ చేయడం అంత తేలిక కాదు. అది ఎప్పటికీ అసాధ్యమే. పదండి వెళ్దాం. ఈ దానవు గొప్ప దానవుడు. నన్ను గెలవలేడు ఏ సూపర్ మానవుడు. సూపర్ స్పీడో, నేను చెప్పింది గుర్తుంది కదా? కరెక్ట్ అయిన టైంలో ఫార్ములా నంబర్ 32 ని అప్లై చేసాయి. డోంట్ వరీ కిక్కో, నేను చేస్తాను. దాను, నీ రోబోట్ పీస్ పీస్ గా విరిగితే మళ్ళీ కలిసిపోతాయి కదా. ఇప్పుడు పౌడర్ అయిపోయింది, అది ఏం చేయలేదు. అర్థమైందా?
అరే, వీళ్ళిద్దరూ కలిసి నా రోబోట్స్ అన్నిటినీ బూడిదగా చేసేశారు. ఇక ఇక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా పారిపోతేనే నాకు మంచిది. మామూలు చీమలే కట్టగట్టుకొచ్చాయంటే పెద్ద పెద్ద సర్పాల అంతులే చూస్తాయమ్మా. నువ్వెంత, నీ బతుకెంత? అంటే సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. అరెరెరెరెరె, అద్భుతం! నువ్వు సూపర్ స్పీడో కలిసి నిజంగానే చెట్లు కుట్టేవాణ్ణి కనిపెట్టారు. చాలా సంతోషం. నేను సూపర్ స్పీడ్ మాత్రం కాదు, ఇందులో ఈయన కూడా మాకు సాయం చేశారు. ఇలా చూడండి పాస్టర్ పోడో, మేమందరం కూడా మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాం. సమస్య ఏం లేదు, అందరినీ తప్పుగా అనుకోవడం మామూలే. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం కలిసి అడవిలో ఉన్న చెట్లను నరక్కుండా కాపాడాం కదా. ఎస్, ఒక విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వృక్షాలే మనకు మంచి నేస్తాలు. మన టీం బెస్ట్ ప్లేయర్స్ ని కాపాడాలంటే నేను ఎలాగైనా ఆ స్లైడర్స్ మీద కెక్కాలి. ముందు ఈ గ్లైడర్స్ ని ఎగరేసేవాడిని నేను ఆపాలి. సన్ సిటీలోని అతిపెద్ద స్టేడియంకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సన్ సిటీ గెలవడానికి కేవలం 51 రన్స్ ఉంటే చాలు. ఇప్పుడు మళ్ళీ ఒక సిక్సర్. బౌలింగ్ అద్భుతంగా ఉంది. అదుగో అక్కడ ఒక సూపర్ క్యాచ్. ఆయన అవుట్ అయిపోయారు. తరువాతి బ్యాట్స్మెన్ ఇరుగో మాంటీ. అయ్య బాబోయ్, ఈ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ ని చూస్తుంటే నాకు కలిగే ఫీలింగ్ ని రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ కన్నా చాలా పెద్ద ఎక్సైట్మెంట్. సూపర్ కాదు, సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్. నేను దీనికోసమే ఏమైనా ఎక్సైట్ గా తింటాను. అద్భుతం! ఈ రోజు నాకు చాలా జాలీగా ఉంది. మన టీం బెస్ట్ బౌలర్ విని తను ఒక్కడే 7 వికెట్స్ పడగొట్టాడు. అయ్య బాబోయ్, వేరే దారి లేదు కదా సార్. వికెట్స్ తీసే తీరాలి కదా సార్. మన టీంలో ఉన్న బెస్ట్ ప్లేయరు విక్రమ్ టపకమని 5 క్యాచ్లు పట్టుకున్నాడు కదా. నిద్రలో ఉన్న ఒక మంకీ సడన్ గా జారి పడింది. దాని కింద ఒక అరటికిలా చితికిపోయింది. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన సన్ సిటీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ సూపర్ గా ఉందట. ఇప్పుడు వాళ్ళు సూపర్ గా బ్యాటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలవాలంటే 6 బాల్లో 36 రన్లు కొట్టాలి. అంటే 6 బాల్స్ 6లు కొట్టాలి. డోంట్ వరీ జూనియర్ డిటెక్టివ్ అంకుల్. మోంటీ అన్న మన టీం కి బెస్ట్ బ్యాట్స్మెన్. ఖచ్చితంగా మన టీం ని ఆయన ఈ మ్యాచ్ లో గెలిపిస్తారు. బాల్ కొట్టారు. ఇప్పుడు ఆ బాల్ వేగంగా సిక్సర్ కి వెళ్ళిపోయింది.
కోచ్ చూశారు కదా, సన్ సిటీ టీం చాలా బాగా ఆడుతోంది. ఖచ్చితంగా వాళ్లే మనతో ఫైనల్స్ లో ఆడుతారనిపిస్తోంది. బాబ్, మనం ఈసారి చాలా కష్టపడి ఆడాలి. అప్పుడే ఫైనల్స్ లో గెలిచి ఆ డైమండ్ ట్రోఫీని గెలుచుకోగలుగుతాం. కోచ్ మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఆ కప్ మన సొంతమయ్యేలా నేను చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక సిక్సర్. 6 బాల్స్ సిక్సర్స్ కొట్టి సన్ సిటీ ఈ మ్యాచ్ లో గెలిచింది. రేపు వాళ్ళు ఎవరితో ఆడతారో తెలుసా? యెల్లో సిటీతో. అది కూడా ఫైనల్ మ్యాచ్. వావ్, మోటీ అన్నయ్య, పింకీ అన్నయ్య, విక్రమ్ అన్నయ్య, 3 మెన్ ఆర్మీ లాంటి వాళ్ళు. వాళ్ళ మనతో ఉన్నంత వరకు మన సన్ సిటీ టీం ని ఎవ్వరూ ఓడించలేరు. యు ఆర్ రైట్ ట్వింకిల్. సరే పద, మనం వెళ్ళి మన టీం ని కంగ్రాచులేట్ చేద్దాం. ఇదిగో చూడండి ప్లేయర్స్, మీరందరూ చాలా సూపర్ గా ఆడారు. బ్రహ్మాండం. మీరు కంటిన్యూస్ గా ఇలాగే ఆడారు అంటే నేను నమ్మకంతో చెబుతున్నాను, ఆ డైమండ్ ట్రోఫీ ఉంది కదా, దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. అవునవును, కానీ అది కల్లోనే జరుగుతుంది. ఫైనల్లో ఖచ్చితంగా గెలవబోయేది మా టీమే. కాబట్టి నేను చెప్పేది వినండి, మీ ఓటమి ఇప్పుడే ఒప్పుకోండి. బాబీ అన్న, మీరు మా టీం ని డీ ఎంకరేజ్ చేసేటట్టు ఉంది. అది చాలా రాంగ్. రాంగో రైటో స్ట్రైటో అది ఏదైనా సరేనన్నా, ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో గెలవబోయేది మేమే, తెలుసుకో. బాబ్, ఇలా ఎదిరించి మాట్లాడకూడదు. సారీ అడుగు. సారీ చెప్పు, లేదంటే ఫైనల్ మ్యాచ్ నుండి నేను సస్పెండ్ చేస్తాను. నేను నీ కోచ్ని. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే. వెంటనే అందరినీ సారీ అడుగు. ఓకే, అందరికీ నేను సారీ చెప్తాను. కానీ ఫైనల్ మ్యాచ్ లో గెలవబోయేది మేమే. దానికోసం నేను ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు నమ్మకం ఉంది మన టీమే గెలుస్తుంది. అవును, ఈ ప్రాక్టీస్ వల్ల మనకు దక్కే ఒక విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్. గేట్ ఓపెన్ చేయి. ఎవరు నువ్వు? నేను ఒక ప్లేయర్ని. నువ్వు ఏం గేమ్ ఆడతావు? నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి ఆ తర్వాత నువ్వే పారిపోతావు. మనం ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నాం? దీనికి కారణం నా గ్యాడ్జెట్ లోంచి వచ్చిన స్పెషల్ గ్యాస్ బుల్లెట్టే. నేను తలుచుకుంటే ఎవరినైనా నవ్విస్తాను, అలాగే ఎవరినైనా ఏడిపిస్తాను. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అదే నా గన్. ఆ తర్వాత నేను తేలిగ్గా పారిపోతాను. ఇక మీదట అంతా జాలీగా ఉంటుంది. నా గన్ ద్వారా నా పనులన్నీ తేలిగా పూర్తయిపోయాయి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ క్రికెట్ స్టేడియం నుంచే వస్తోంది. సూపర్ స్పీడోని పిలిచి మనం వెంటనే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సూపర్ స్పీడో వెంటనే సన్ సిటీ యొక్క క్రికెట్ స్టేడియం కి వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో. వీళ్ళు ముగ్గురే మన టార్గెట్. నేను మీకు ముందే చెప్పాను కదా, అలాగే చేయండి. వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కట్టేసి తీసుకురండి. ఈ ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ లేకుండా సన్ సిటీ ఎలా గెలుస్తుందో మనం వేచి చూద్దాం. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి నేను తేలిగ్గా పారిపోతాను. ఇక్కడున్న గాడ్స్ అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు? హలో గార్డెన్నా, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఓరే నాయనో, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఏంటిది? అక్కడ చూడండి. మన టీం ఒక బెస్ట్ ప్లేయర్స్ మాంటీ, విన్నీ, విక్రమ్ అన్న మిస్ అవుతున్నారు. మీరందరూ నవ్వడం ముందు ఆపండి. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి మాకు. రాజేష్, చందు, ఏవైనా చెప్పండి. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మీరో పని చేయండి, సైగల్తో విషయం చెప్పండి. సూపర్ స్పీడో, ఫాలో దెమ్. కిక్కో, ఆ రాకెట్ నన్ను బాగా దెబ్బ కొట్టింది. ఆటో రిపేర్ కి కొంచెం టైం పట్టేలా ఉంది. సూపర్ స్పీడో, నువ్వు ఆటో రిపేర్ చేసుకో, వాళ్ళని నేను చూసుకుంటాను. మన టీం బెస్ట్ ప్లేయర్స్ ని కాపాడాలంటే నేను ఎలాగైనా ఆ స్లైడర్స్ మీదకి ఎక్కాలి. ముందు గ్లైడర్స్ ని ఎగరేసేవాడిని నేను ఆపాలి. కికో, ఈసారి నువ్వు చాలా టఫ్ గ్యాంగ్ తో తలపడబోతున్నావు. ఇదేవి సాధారణమైన గ్యాంగ్ కాదు. నువ్వు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తావు. ఆలోగా ఈ ముగ్గురు ప్లేయర్స్ పని నేను పడతాను. వీళ్ళను కింద పడేయండి. బడి, ఫార్ములా నంబర్ 10 ని యూజ్ చేసి అందరినీ కాపాడు. అరే, ఇవన్నీ స్టాచ్యూస్. ఒరిజినల్ ప్లేయర్స్ అనుకొని మనం వీళ్ళని కాపాడాం, కానీ ఒకే మాటలో చెప్పాలంటే ఇవన్నీ డమ్మీ. వీళ్ళు డమ్మీస్ అంటే ఆ ముగ్గురు ప్లేయర్స్ సేవ్ అయ్యారు.
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి నేను తేలిగ్గా పారిపోతాను. ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యేంత వరకు వీళ్ళ ముగ్గురిని మీరు బయటికి వదిలిపెట్టకూడదు. అయ్యయ్యో, అంటే వాళ్ళందరినీ ఏడిపించి ఆ తర్వాత నవ్వించి మనందరినీ కూడా మోసం చేసి మన టీములో ఉండే ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ ని తీసుకుని వెళ్ళిపోయారా? అయ్యయ్యో, ఆ ముగ్గురు ప్లేయర్స్ లేకుండా మనం ఈ గేమ్లో ఎలా గెలవగలము? నాకు తెలిసి ఈ పని ఎల్లో సిటీ టీంలో ఉన్న ఎవరో ఒకరే చేసుండాలి. ఎందుకంటే రేపు మనం ఆ ముగ్గురు ప్లేయర్స్ లేకుండా మ్యాచ్ ఆడితే వాళ్ళు మనల్ని ఈజీగా ఓడగొట్టేస్తారు. ఇంకా డైమండ్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటారు. అరే అవును కికో, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. కానీ ఎల్లో సిటీ టీంలో అలా చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు? నాకైతే ఇదంతా ఆ ఎల్లో సిటీ బాబ్ పనే అయి ఉంటుందని అనుకుంటున్నాను. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తోంది డోడో. కానీ ఈ సమయంలో మనకి ముఖ్యమైన పని ఏంటంటే మన ముగ్గురు ప్లేయర్స్ ని మనం సేఫ్ గా తిరిగి తీసుకురావాలి. కానీ కికో, ఫైనల్ మ్యాచ్ రేపే స్టార్ట్ అవబోతోంది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన బెస్ట్ ప్లేయర్స్ ని కనిపెట్టి తీసుకురావాలి. పద సూపర్ స్పీడో, మనం వెంటనే ఆ ముగ్గురు ప్లేయర్స్ ని కనిపెట్టాలి. ఎస్ కికో. ఒక్క నిమిషం సూపర్ స్పీడో, అలా చూడు, మనం వాళ్ళ గుడౌన్కి వచ్చేసామనుకుంటా. ఆ కిడ్నాపర్స్ దగ్గర ఇలాంటి గ్లైడర్సే ఉన్నాయి సూపర్ స్పీడో. యు ఆర్ రైట్ బ్రో. త్వరగా మనం కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవ్వరూ లేరే. సరేరా, మనం బిల్డింగ్ లోపలికెళ్ళి చూద్దాం. బడి, నువ్వు ఫార్ములా నెంబర్ 139, 372 ఇంకా 245 యాక్టివేట్ చేసి వీళ్ళని డీల్ చేయి. ఆలోగా నేను బిల్డింగ్ లో చెక్ చేస్తాను. నో ప్రాబ్లం బడి. నువ్వు చెప్పిన 3 ఫార్ములాస్ ని యూజ్ చేసి వీళ్ళకి బుద్ధి చెప్పడం నా బాధ్యత. వీళ్ళ ముగ్గురిని ఒకే దెబ్బకు మట్టి కనిపించేశాను. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ధైర్యం కలవాడివి. కానీ నువ్వు అనుకున్నట్టుగా నాతో తలపడి నువ్వు గెలవలేవు.
కికో, నేను ఈ హోటల్లో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ ని స్కాన్ చేసి చూశాను. ఇక్కడ ఎల్ఓసి టీమ్ స్టే చేశారు. నాకు ఇక్కడ ఏం దొరికిందో తెలుసా? ఏమైంది సూపర్ స్పీడో? నువ్వెందుకని నన్ను నా టీంని ఇక్కడికి రమ్మన్నావు? బాబ్, నువ్వు మళ్ళీ ఏదైనా గొడవ చేసావా? ఈసారి బాబ్ చేసింది ఏమీ లేదు. నిజానికి అంతా చేసింది నువ్వే. ఏమంటున్నారు? కోచ్, ఇక మీరు దాచడంలో ఎలాంటి ఉపయోగం లేదు. మాకు నిజాలన్నీ తెలిసాయి. ఈ సన్ సిటీ టీంలో ఉన్న బెస్ట్ 3 ప్లేయర్స్ ని కిడ్నాప్ చేసిన వెనక మీరే ఉన్నారని. ఇంకా మాస్క్ మ్యాన్ వేరెవరో కాదు, మీరే. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి తేలిగ్గా పారిపోతాను. కికో, నువ్వు అందరి ముందు నా గురించి చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. చూస్తూ ఉండు. ఇప్పుడే నేను అందరినీ ఏడిపిస్తాను, నవ్విస్తాను. వాళ్ళందరినీ ఎలా ముప్పు తిప్పలు పెడతానో చూడు. కికో, సూపర్ స్పీడో, మీ ఇద్దరి కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి నా ఫ్లై బుల్లెట్స్. ఇవి నైట్రోజన్తో తయారు చేయబడిన బుల్లెట్స్. వీటిని ఏ బళ్ళ టైర్స్ కి ఫిక్స్ చేస్తానో ఆ బళ్ళన్నీ ఎగరడం మొదలు పెడతాయి. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 49. ఆ కోచ్ ని ఫాలో చేయి. ఆల్ రైట్ బ్రో, అలాగే చేస్తాను. ఇప్పుడు చూస్తాను కికో, నువ్వు ఏం చేస్తావో. మనం ఆ ట్రాఫీని తిరిగి తీసుకురావడం కోసం ఆ కోచ్ ని ఎలాగైనా ఆపాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 77. ఆపోజిట్ గా ఎన్నో బళ్ళు వస్తూనే ఉన్నాయి కికో. సరే, ఓకే, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు వేరే మార్గం లేదు. నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. అలా తిరిగి ఇలా తిరిగి చివరికి మనుదిన పాములోకి ఇక్కడ వచ్చి పడ్డావు. చూసావా? ఏమంటావు? అంటే మా సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇది ఫైనల్స్ లో చివరి బాల్. ఈ బాల్ లో సిక్సర్ కొడతారా? సిక్సర్ కొట్టేశారు. లాస్ట్ బాల్ లో 6 కొట్టి సన్ సిటీ ఈ కప్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు.